కొన్ని ప్రాంతాల్లో బట్టి వైరస్ను వచ్చే వెరైటీలు ఉన్నాయి. కొన్ని ఏరియాలో వైరస్ను తట్టుకొని మంచిగా కాస్తున్న వెరైటీ మాది. పండు మిరపకాయ పనికి వస్తుంది, ఎండు మిరపకాయ పండుగ వస్తుంది, ఎండుకాయ డ్రై చిల్లీ ఈ 3 రకాలుగా పనికి వస్తుంది. మార్కెట్ 40,000, 50,000, 70,000 కూడా అలాగ ఉంటుంది దీనికి మార్కెట్ రేటు. నమస్తే అండి, నా పేరు భాష. సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ని. నేను కంపెనీకి గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విత్తన సామ్రాజ్యంలోని అగ్రగామి సంస్థ అయిన సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. దీనికి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసరికి సౌత్ ఇండియాలో సాగర్ ట్రేడర్స్ వారు ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళకి. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే సాగర్ కింగ్ అనేది దాదాపుగా మార్కెటింగ్ మేనేజర్లు, ఎంప్లాయీస్ లేకపోయినా కూడా మార్కెట్లో ఆన్లైన్ ద్వారానే దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి మార్కెట్లో వెళ్తున్న వెరైటీ సాగర్ కింగ్ గోల్డ్ అనేది 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి మాకు సింగం అనేది మంచి దిగుబడి ఇస్తుంది ఈ వెరైటీలు. ఇవి వచ్చేసరికి ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ వేసుకోవచ్చు, సమ్మర్లో అయినా వేసుకోవచ్చు ఈ వెరైటీలు. సాగర్ కింగ్ వచ్చేసరికి ఏమైందంటే మంచిగా వైరస్ను తట్టుకునే వెరైటీలు ఇవి. కొన్ని ప్రాంతాల్లో బట్టి వైరస్ను వచ్చే వెరైటీలు ఉన్నాయి. కొన్ని ఏరియాలో వైరస్ను తట్టుకొని మంచిగా కాస్తున్న వెరైటీ మాది. సింగం కూడా ఇప్పుడు కొత్తగా మంచిగా దిగుబడిని ఇస్తున్నవి. కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే దానికి కాండం పొగులు వస్తున్నాయి. ఇదేంటంటే సమర్థంగా తట్టుకొని కాస్త ముందుకు వెళ్తున్న వెరైటీ, రైతులను మన్నాలు పొందుతున్న వెరైటీలు ఇవి. 75 డేస్ అండి, 65 నుంచి 75 డేస్ దాకా పంట కాలం ఉంటుంది దీనికి. ఇప్పుడే ఇచ్చుకోవచ్చు. ఇంకొచ్చేసరికి మార్వెల్ వెరైటీ. ఈ మార్వెల్ వెరైటీ అనేది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మార్వెల్ వెరైటీ. ఈ మార్వెల్ వెరైటీకి మీరు సింగానికి, సాగర్ కింగ్కి సపరేట్ ఏమంటే దానికి వచ్చేసరికి ఏంటంటే ఇది 7 నుంచి 8, 9 కేజీల దాకా కూడా సైజు వస్తుంది. ఇది మంచి స్వీట్నెస్, లోపల మార్కెటింగ్కి చాలా బాగుంటుంది, అనువైన వెరైటీ. ఇది టన్నేజ్లో చూసుకుంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది మనకేంటంటే 7-8 కేజీలు సైజు రావడం వల్ల మంచిగా దిగుబడులు వస్తాయి. వీటికి ఏంటంటే మనం కూడా న్యూట్రిషన్లో ఇచ్చుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా ఫర్టిలైజర్ కూడా కరెక్ట్ టైంలో ఇచ్చుకున్నట్టయితే మంచి దిగుబడిని ఇస్తూ ఉంటుంది. ఇంకా సాగర్ కింగ్ గోల్డ్, ఇందాక సాగర్ కింగ్, దాని తర్వాత వచ్చిన వెరైటీ సాగర్ కింగ్ గోల్డ్. సుప్రీము టర్బో ప్లస్ అనేది ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీలు అండి. టర్బో అనేది ఏంటంటే మనకు మామూలుగా 7, 8, 9 కేజీలు, 10 కేజీల దాకా కూడా వస్తుంటుంది రైతులను బట్టి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ విజయ్ అనే వెరైటీ ఏంటంటే పండు ఏగం తట్టుకొని వచ్చే వెరైటీ. పండు ఏగం తట్టుకుంటుంది. చందను కూడా చూసుకున్నట్టయితే మీరు కండ శాతం ఎక్కువ, గింజ తక్కువ ఉంటుంది. కండ శాతం ఎక్కువ ఉంటుంది, జ్యూసీగా మార్కెట్లోకి మంచి మార్కెట్ పోతూ ఉంటుంది. నెట్టెడ్ వెరైటీలు ఆ 2 కూడా అంతేనండి. కృష్ణ ఒకటి అవి, అది చార్మీ కూడా సేమ్ నెట్టెడ్ వెరైటీలు ఉండవి. తీగజాతి వెరైటీ ఏదైనా 75 డేస్, 65 డేస్ నుంచి 75 డేస్ ఉంటుంది. ఇక్కడ మార్వెల్ వెరైటీ చూసుకున్నట్టయితే ఏమంటే సాగర్ కింగ్ 6 నుంచి 7 ఫీట్లు పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇది ఇంకోటి వచ్చేసరికి 8 ఫీట్ల దాకా పెట్టాలి. మార్వెల్ వెరైటీ అనేది 8 ఫీట్ల దాకా పెట్టుకుంటేనే దానికి మంచి దిగుబడి వస్తాయి. ఒక 250 గ్రాములు అయితే సరిపోతాయి వాటికి ఎకరానికి వచ్చేసరికి. మీరు ఏంటంటే రైతు వారీగా మంచిగా న్యూట్రిషన్లు కనుక అందించుకుంటే మంచి సైజు, మంచి దిగుబడిని ఇస్తూ ఉంటాయి. ఇది కూడా 7-8 కంపల్సరీగా పెట్టుకోవాలి. 7-8 ఫీట్లు కంపల్సరీ పెట్టుకోవాలి. మల్చింగ్ మీద, డ్రిప్ మీద మంచిగా న్యూట్రిషన్లు ఇచ్చుకుంటే మంచి దిగుబడిని ఇస్తాయండి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ విశాఖ మిర్చి అని ఉందండి. ఇది మంచి కలరు, మార్కెట్లోకి హై రేంజ్, అంటే దానికి ఎట్లా అంటే మార్కెట్ ఎక్కువ నడుస్తున్న వెరైటీ ఇది. దానికి వచ్చేసరికి మార్కెట్ 40,000, 50,000, 70,000 కూడా అలాగ ఉంటుంది దీనికి మార్కెట్ రేటు. ఇది కలర్ ఎక్కువ, కారం కొద్దిగా లైట్గా తక్కువగా ఉంటుందండి. ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది పట్టి వెరైటీ, సాగర్ 0821 అనే వెరైటీ. ఇది వచ్చేసరికి పండు మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 3 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే కళ్యాణి, ఇది పూర్తిగా గ్రీన్ చిల్లీ పర్పస్, అంటే మార్కెట్లో పచ్చిమిర్చి మార్కెట్లో పోతూ ఉంటుంది. రాచి కూడా అలాంటిదేనండి, పండు మిర్చి, పచ్చిమిర్చికి మాత్రం మనకు వస్తుంది. ఇది డ్రై చిల్లీ బరికిరావు ఈ 2 వెరైటీలు. ఇంకోటి చూసుకుంటే పార్వతి అనే వెరైటీ. ఇది బజ్జీలకి వాటికి మార్కెట్లో పోతూ ఉంటుంది. మార్కెట్లోకి వచ్చేసరికి ఎక్కువ పోవాలనుకుంటే అధిక దిగుబడి ఇచ్చే వెరైటీ హెచ్పి 999 అనే వెరైటీ. మార్కెట్లో వీటిని సన్న రకాలు, తేజాలు అని చెప్తూ ఉంటారు, సన్న రకాలకు సంబంధించిన వెరైటీ. ఈ బ్రహ్మ వెరైటీ కూడా అలాంటిదేనండి. ఇంకా చూసుకున్నట్టయితే మీరు ఈ క్యాప్సికమ్ వెరైటీ, ఇవేంటంటే మనకి ఇప్పుడు కొన్ని ఓపెన్ ల్యాండ్లో వేసుకునే వెరైటీ. ఇది ఓపెన్ ల్యాండ్లో వేసుకుంటారు మామూలుగా, ఏంటంటే ఫాలిమార్ అట్లాంటిది కాకుండా మన ఓపెన్ వెరైటీలు వేసుకునే వెరైటీలు. ఇది బెల్ పెప్పర్, ఇది కూడా అలాంటిదేనండి. బెల్ పెప్పర్ అండి. మార్కెట్లో ఈ 2 వెరైటీలు కూడా ఓపెన్ ల్యాండ్లో వేసుకోవడానికి మాకు కొత్తగా వచ్చినవి. మేము కూడా ఏంటంటే ఫార్మర్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపిల్స్ ఇచ్చి, డెమో పర్పస్గా ఇచ్చి మార్కెట్లో వాళ్ళకి
వాళ్ళు చూసుకున్న తర్వాతే మార్కెట్లో ఇద్దామని మేము ఆలోచించాము. ఇంకా చూసుకుంటే సాగర్ 541 వెరైటీ, ఇది కూడా ఏంటంటే ఎండుమిర్చి, పండుమిర్చి, గ్రీన్ చిల్లీ మార్కెట్గా బాగా పోతున్నవి, ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఇవి. ఆల్మోస్ట్గా మాకు సాగర్ 081 అనేది వైరస్ని తట్టుకునే వెరైటీలు మాత్రమే మార్కెట్లో చేస్తున్నాం సాగర్ సీడ్స్ వాళ్ళు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది 081 అనే వెరైటీ అండి. ఈ వెరైటీ వచ్చేసరికి పైన స్టిఫ్నెస్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాయ. మార్కెట్లో పోవాలన్నా కూడా గ్రీన్ చిల్లీ బాగా ఎక్స్పోర్ట్గా పనికి వస్తూ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ పండుమిర్చి, ఇది కూడా పండుమిర్చి మార్కెట్లో బాగానే నడుస్తుంది మాకు. డ్రై చిల్లీ చూసుకున్నట్టయితే పట్టి వెరైటీకి సంబంధించిన వెరైటీ ఇది. పట్టి వెరైటీకి సంబంధించిన వెరైటీ ఇది పట్టి వెరైటీ. అంటే ఇది ఏంటంటే పండు మిరపగా పనికి వస్తుంది, ఎండు మిరపగా పనికి వస్తుంది, ఎండుకాయ డ్రై చిల్లీ, ఈ 3 రకాలుగా పనికి వస్తుంది. రైతులు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఏరియాని బట్టి, వాళ్ళ వాతావరణాన్ని, ప్రాంతాన్ని బట్టి ఏ సీజన్లో ఎప్పుడు పోతుంది అనేది అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళని బట్టి ఆ టైంలో వాడుకోవాలి. మనం కనుక ఇప్పుడు ముందు ఎర్లీగా వేసుకోవచ్చు అని చెప్తుంటే ఏమవుతుందంటే అండి, ఒక్కసారి ఏంటంటే సమ్మర్ ఎక్కువగా ఉంటుంది, ఒక్క ప్రాంతానికి ఒక్కటి వాతావరణాన్ని బట్టి వాడుకోవాల్సి వస్తుంది ఇలాంటి వెరైటీలన్నీ. అగార్ వుడ్ అనే ఒక వుడ్ బేరింగ్, శాండ్ల్ వుడ్ అనే ఒక వుడ్ బేరింగ్, ఈ 2 వుడ్ బేరింగ్స్ని కూడా మేము రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మాధవరెడ్డి. నేను అమరావతి న్యాచురోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నిర్వహిస్తున్నాను. సో మీరు ఇప్పుడు వెనుక ఒక ఫ్లెక్సీ చూస్తూ ఉన్నారు. ఇది అమరావతి న్యాచురోటెక్ వారి మల్టీ క్రాపింగ్ ప్రాజెక్టుకి సంబంధించిన ఫ్లెక్సీ. మల్టీ క్రాపింగ్ ప్రాజెక్టులో ముఖ్యంగా ఏముంటాయంటే 2 రకాల వుడ్ బేరింగ్స్ ఉంటాయి. లైక్ అగార్ వుడ్ అనే ఒక వుడ్ బేరింగ్, శాండ్ల్ వుడ్ అనే ఒక వుడ్ బేరింగ్. ఈ 2 వుడ్ బేరింగ్స్ని కూడా మేము మల్టీ క్రాపింగ్ ప్రాజెక్టులో ఫస్ట్ లేయర్లో రికమెండ్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు మామిడి, దానిమ్మ, సపోటా, లేకుంటే కనుక బత్తాయి లాంటి సంప్రదాయ పంట కొన్ని మొక్కలు, దాంతోపాటు ఈ రోజుల్లో మన భూమికి సరిపడా ఉన్న ఎక్సోటిక్ ప్లాంట్స్, ముఖ్యంగా మెకడమియా మీరు గమనించవచ్చు. మెకడమియా, ఆవకాడో, ఇలాంటి తక్కువ టైంలో వచ్చే పనస, ఇలాంటి ఫ్రూట్ బేరింగ్స్ కొన్ని, ఆ వుడ్ బేరింగ్స్ కొన్ని పెట్టుకొని ఏదైతే రోకి గ్యాప్ ఉంటుందో, ఇది ప్లాంట్ టు ప్లాంట్ మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్లాంట్కి మధ్యలో ఒక వుడ్ బేరింగ్ రికమెండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ రో నుంచి ఈ రోకి మధ్యలో వచ్చే ఈ ఖాళీ ప్లేస్లో మొదటి 5 సంవత్సరాల పాటు మనకి తులసి కానివ్వండి, గ్లోరియాసో సుబర్బా కానివ్వండి, అట్లానే దవన కానివ్వండి, వటివేరు కానివ్వండి, అశ్వగంధ, శతావరి, సర్పగంధ, ఇలాంటి పంటల్ని, ఒక్క, అనాటోసీడ్, ఇలాంటి న్యాచురల్ పంటల్ని కనుక మనం సాగు చేస్తే, అంటే ఈ 3 అంచెల విధానంలో కనుక మనం సాగు చేయగలిగితే కనీసం ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి 15 సంవత్సరాల పాటు ఎకరాకి 2 లక్షల రూపాయలు ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. నా పేరు మాధవరెడ్డి. 9866672765. ఈ బహుళ పంటల విధానాన్ని రైతులు అడాప్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఫిక్స్డ్గా ఆదాయం పొందే అవకాశాలను మేము కల్పిస్తూ ఉన్నాం. ఈ అవకాశాలను వినియోగం చేసుకొని ఎక్కువ మంది రైతు సోదరులు ఈ పంటలు పండిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రమ్మంది తెలుగు వన్.